అసలు చెప్పవలసిన విషయం చెప్పు. పెరంగపురం వాస్తవ్యం పూజ్యులు పిరంగిపురం వాస్తవ్యులు వెంకటేశ్వరరావు గారు నా కలను దీవించి నన్ను ఆశీర్వదించి మరి 100 రూపాయల బహుకృతిగా సమర్పించారు. వారిని ఆ సర్వేశ్వరుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేకూర్చి ఆ భగవంతుడు వారిని చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే మాస్టర్ గారి పేరు మరి పిరంగిపురంలో పోయిన సంవత్సరం చంద్రమతిగా నేను వారణాసి కాడ్సీను వేశాను. వచ్చారే మన ఇంటికి ఈ రోజున. ఏమిటి? అవునమ్మా, సుబ్బారావు గారా? ఈ పూట మన వీధిన 3-4 సార్లు తారసిల్లాడే. వచ్చారంటావా? అదేదో జబ్బై ఉంటుంది లేవే. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకు వస్తారమ్మా? ఆ కళ్ళజోళ్ళ వాళ్ళు, ఆ బెళ్ళగోచిన వాళ్ళు, ఆ తలమెరిసిన వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళంతా ఎందుకు వస్తారంటే, పూర్వం వయసులో ఉన్నప్పుడు వచ్చిపోయిన అలవాటు చప్పున వృద్ధులైపోయినా కూడా మన గుమ్మం దగ్గర నిలబడి మనకు ఒక నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళకి అన్నం అరగదటే పాపం. అమ్మా అమ్మా, వారు నీకు ఎక్కడో కనిపించారన్నావు కదా ఈ మధ్య. అదేనమ్మా, మొన్న పెళ్లి మేజువాణిలో నాకు కనిపించారే. మరి రవంత సేపటికి 6 కాసులు అర్పించినారమ్మా. 6 కాసులు అర్పించాడా? ఇంకా కాసేపు అతను పడితే ఏమిచ్చేవాడో కదే. నీ చేయి తగిలిందన్నమాట. నీ చేయి తగిలితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా. అమ్మా, వాడి సారి ఇలా వచ్చినప్పుడు నీకు తెలియచేస్తా గాని మన డాబా మీద నుంచి చమక్కన కనిపించవే. అమ్మా, ఏమిటే మాటి మాటికి నన్నే కనిపించమంటావేంటి? ఒక్కసారి నువ్వు కనిపించచ్చుగా. నేనా? ఓ ఎబ్బో, నేను కనిపించి ఇప్పటికి ఎలా తయారయ్యా. ఇంకా నేను కనిపిస్తే వాడేం చేసుకుంటాడు? సరే గాని అమ్మా, ఇదేమిటి ఈ చీర కట్టుకున్నావు? నీకు నచ్చలేదా? నా భాషాణంలో లేదు ఎర్రచీర. ఎంత కాలం నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ ఎర్రచీర. అమ్మా, ఎరుపు చూడగానే ఎటువంటి వాడైనా ఇరుక్కుపోతారమ్మా. ఎరుపులో అంత మహత్యం ఉందమ్మా. నా ఎర్రచీర కట్టుకో తల్లి. వెళ్ళాడ జడేసుకున్నావా అమ్మా? అయ్యో, జడగంటలు కూడా వేసుకున్నావా? ఎంత చక్కగా అలంకారం చేసుకుంటావే నా తల్లి, ఎంత చక్కగా చేసుకుంటావే. అమ్మా అమ్మా, అదేమిటి చిన్న బిళ్ళ పెట్టుకున్నావు? ఏం బిళ్ళ? చిన్న బిళ్ళ పెట్టేవేమిటి? పెద్ద బిళ్ళనే. చాలే ఊరుకో. నీ బిళ్ళ చిన్నదైతేనేమి, నాది లేదు అంత బిళ్ళ. చుట్టూ తెల్లరాళ్ళు, మధ్యలో తెర్ర కొడు వేసి చేపించాడు మహానుభావుడు. ఎవరు? దర్శి శ్రీనివాస్ గారే. నేను అనుకున్నాను మురళీకృష్ణ గారు కావాలా అనుకుంటున్నాను. అమ్మా, ఆ బెళ్ళంటే ఆయనకి ఎంత ప్రాణమే. ఒక్కసారి ఆ బెళ్ళం వేసుకొని వచ్చిన వాళ్ళ ముందు కనిపిస్తే వచ్చిన వాళ్ళు కళ్ళు ఆ బెళ్ళ మీద పడి ఉండవు. అమ్మా, ఎలా కనిపించాలో నేను చెప్తాను, విని నేర్చుకో అమ్మా. తక్కుచు తళుక్కు మన చొన్న తారవలయు నగుచు. అమ్మా, ఒక్కసారి నవ్వవా? నవ్వావా? అమ్మా, అలా నవ్వితే మీ అమ్మాయికి ఏమన్నా పిచ్చెక్కిందా అంటారే. నవ్వటం అంటే అలా కాదమ్మా, అలా వెళ్ళిపోయాముండా కొడుకు తప్పు నాకు టిక్కును మన కాళ్ళ దగ్గర పడిపోయేటట్లు, కనిపించినట్లుగా, వినిపించినట్లుగా. అంటే సరిపోతుంది అమ్మా. నవ్వి సకిలించి దక్కుచు. అమ్మా, ఒక్కసారి దగ్గవా? దగ్గడమేగా. అమ్మా 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 అమ్మా, అలా దగ్గితే మీ అమ్మాయి ఏమన్నా టీబీ పేషెంట్ అంటారే. దగ్గటం అంటే అలా కాదే. అలాగే చూసిన వాడు నాశనం అయిపోయేటట్టు, అయిపోవాలా? కనిపించినట్లుగా, వినిపించినట్లుగా. అంటే ఒరే వెధవా నిన్నేరా అని అర్థమైందా? అదేదో నేర్పించగా. సకిలించి వెనుకకు తగ్గవలయు విటులను ఆకర్షణము చేయుట కొలివియే. తక్కువ చేసి పొరట
కాపు ఆ తగ్గు తగ్గు అనే దాంట్లో ఏంటో కిట్టుకుంది, నాకు అది చెప్పు. అమ్మ 2 కళ్ళు కొట్టాలి. ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారందరూ మా కోసమే కొడుతుంది అనుకుంటారు, మరి ఈ కన్ను కొడుతున్నప్పుడు వీరంతా కూడా అలాగే అనుకుంటారే. అలాగేనమ్మా. ఇలా ఒకరు తెలియకుండా ఒకరు మన దొడ్లో గొడ్ల సంతలాగా చేరతారమ్మా. అలాగేనమ్మా. అమ్మా ఈ చిత్రమైంది, ఈ పొట్ట నాకు కనిపించలేదు. రారాదంటే బొమ్మ ఇక్కడే బావయ్య లేడు, రామ్మ. ఏమైంది అమ్మా? నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బజారీ పంపించద్దని? ఏమైందమ్మా బజార్కి వెళితే? అమ్మా నువ్వు నన్ను బజారీ పంపించావు. ఈ రాజుపాలెం కుర్రోళ్ళందరూ నన్ను చూసి ఇలా అన్నారే, గాజువాక పిల్ల మే గాజులల్ల రాదా, గాజువాక పిల్ల మే గాజులల్ల రాదా, గాజువాక పిల్ల మే గాజులల్ల రాదా, నీ చెయ్యి చూపలేదా, నీ చెయ్యి చూపలేదా, మా గాజు తడకలేదా, గాజువాకే నీ ఈపు చూపలేదా, మా సబ్బు రుద్దలేదా, ఇలా అన్నారే. అలా అన్నారా? సరే గాని చిత్ర, అమ్మా బజార్కి వెళ్ళావు కదా నువ్వు, ఆ బజార్లో నీకు ఎవరెవరు కనిపించారే? అమ్మా ఎవరెవరు అంటారు? అమ్మమ్మ ఎవరో పెద్ద సుబ్బారావు కుమారుడు సుబ్బారావు గారు కనిపించారా? చిన్న సుబ్బారావు గారండి ఆ, నన్ను కనిపించారే. కనిపించి చిత్ర ఇట్రా అన్నారు. ఆ, ఏంటా అని వెళ్ళానా? వెళ్ళావా? అమ్మా నన్ను కింద నుంచి పైకి, పై నుంచి కిందకి చూసాడే. చూసాడమన్నా చేసి వెళ్ళిపోయాడు ముండా కొడుకు. అమ్మా నన్నేం చేయలేదు కానీ లోనికి వచ్చినాక నిన్నే. ఓయబ్బో వీడు బాబే నన్నేం చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వీడేం చేస్తాడు, ఓదర పొట్టాను వీడు. అమ్మా వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా? పూర్వం వచ్చేవాడే, బోధకాలు రాకముందు. బోధకాలంటే ఏమిటో చెప్పనా? అన్ని రసాలు అక్కడ దిగేసరికి చివరంత లావయింది. అప్పటి నుంచి ఆయన ఊపుకుంటూ వస్తుంటే బాబుగారి బోధకాలు ఇప్పుడు ఆపండి అన్న. ఆయన గారు మానేసి ఆయన కొడుకు గారు ప్రవేశిస్తున్నారు. తెలిసిందా బొమ్మ? తెలిసిందమ్మా. సరే గాని వెళ్ళి అక్క పిలవాలా? అక్క అమ్మా పట్టదలిచిన చేప పైకి తేలింది. నేను వెళ్ళి ఆ ముండా కొడుకుని నెట్టుకొస్తానమ్మా. ఎవరే? ఇంకెవరే? ఆ సుబ్బారావు గారిని. అమ్మా ఎన్ని మాటలు చెప్పానమ్మా నీకు, ఎన్ని మాటలు చెప్పాను ఈ పడవ వృత్తి, ఈ పాడు వృత్తి చేయనని నీకెన్నో మాటలు చెప్పాను కదమ్మా. అమ్మా నా మాట వినవా తల్లి? నువ్వు మారవా అమ్మా? అయితే ఒక పని చేయమ్మా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు లీనం చేయమ్మా. శరీరం నాకప్పు చెప్పమ్మా. అసలు ఆయన చూసుకుంటాడు, మిగతాది ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. అమ్మా నా తనువు మనసు సర్వస్వము ఆ శ్రీకృష్ణ భగవానికి అంకితం చేసుకుంటాను, కానీ ఈ పడవ వృత్తి మాత్రం నేను చేయనమ్మా, నేను చేయలేను. అమ్మా నా మాట వినవా తల్లి? అమ్మా నేను 9 మాసములు మోసి కదివి పెంచిన కన్నతల్లి నేనమ్మా, కన్నతల్లిని. వేదికి నీకు ఉపన్యాసాలు చెప్పే ఏ ఒక్కరైనా వచ్చి నీ మెడలో తాళి కడితే ఆనందంగా నీ పెళ్లి చేపిస్తానే. భగవంతుడు మళ్ళీ దేవదాసీలుగా పుట్టించాడమ్మా. నా మాట వినవే, బ్రతికిపోతావు. నా మాట వినమ్మా. ఈ ప్రపంచంలో ఏ మనిషికి మనము పనికి రాకపోయినను ఆ భగవంతుడికి మన అవసరం ఎంతో ఉందమ్మా. అంతేకాని తుచ్చమైన ఈ కోరికల కోసం నా జీవితాన్ని పాడు చేసుకోలేనమ్మా. నా జీవితాన్ని పాడు చేసుకోలేను. నా మాట వినవా? వినలేను. తల్లి మాట పిల్ల విన్నప్పుడు ఆ తల్లి ఉంటేనేమే చస్తే. నా మాట వింటావా అమ్మా? చేసావా చిత్ర? అక్క నా మాట వింటానంటుంది. నేను వెళ్ళి ఆ ముండా కొడుకుని నెట్టుకొస్తానమ్మా. ఎవరిని?
ఇంకెవరే? చిత్ర, ఎంత పని చేసావే, ఎంత పని చేసావు. అమ్మతో ఇటువంటి మాటలు చెప్పవద్దని నీకెన్ని మార్లు చెప్పాను. చచ్చే, అక్క నన్నేం చేయమంటావు? చెప్తేనేమో నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్య నేను ఎలా నలిగిపోతున్నాను తెలుసా? అయ్యో, నా మాటలతో నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించవా అమ్మా? సరే, లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి ఇక్కడ వెళ్ళు. సర్వేశ్వర, మరి మురళీకృష్ణ గారు ఎంతోమంది కళాకారులకు ఆయన నాటక అవకాశాలు ఇచ్చారు. మరి ఆ భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు నన్ను మెచ్చి 200 రూపాయలు నాకు కానుకగా ఇచ్చారు. ఆ సర్వేశ్వరుడు వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేకూర్చి వారిని చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వారికి మా కళాభివందనాలు తెలియచేస్తున్నాను. సర్వేశ్వర, ఏమిటి పరీక్ష? ఎందులకి శిక్ష? నీ పాదముల చెంత పాదధూళిగానైనా పుట్టించక ఈ వేసి అక్కులమును నన్నేలా పుట్టించితివి తండ్రి? ఎందులకై పుట్టించితివి? సేవలేనా ఈధర విటులను భావింపవలెనా దేవదేవునిగా? సేవింపవలెనా ఈధర విటులను భావింపవలెనా దేవదేవునిగా? సేవింపవలెనా ఈధర విటులను భావింపవలెనా దేవదేవునిగా? సేవింపవలెనా? ఘోరము ఘోరము జారతనము జాలియే లేదా వారాగణలకు? ఘోరము ఘోరము జారతనము జాలియే లేదా వారాగణలకు? ఏమి జన్మమిది, ఏమి కర్మమిది, ఏమి జన్మమిది, ఏమి కర్మమిది, ఏమదగునా? బ్రహ్మవ్రాసెను చట సేవింపవలెనా ఈధర విటులను భావింపవలెనా దేవదేవునిగా? సేవింపవలెనా? దయచేయండి. నేను అత్ర మహాన్ ఎక్కువ నేను ఇవ్వనంటే
ఏమిటి బాబు వస్తూనే ఆగిపోయారు? ఆగులేదు తప్పు అమ్మ తోడు అచ్చలెచ్చుకుంటూ వస్తున్నా. ఎవరితోనండి బయట పోట్లాడుతున్నారు? పోనిద్దని అలా తీసి పారేస్తారేమిటండి? నేను వెళ్ళి చూసి వస్తా. రిక్షా వాళ్ళ తప్ప రిక్షావాడా నాయన? ఏమంటాడండి? ఏమన్నా అంటాడు కిల్లాయాలు. అమ్మో వాడు విన్నాడేమోనండి. బాబు వింటే ముక్కు మీద గుద్దుతాడు, ముక్కు 3 ముక్కలయ్యేటట్టు. గుద్దుతాడు. ఎద్దులా ఉన్నాడు, పోయి చూసొస్తా. తప్ప వాడలా వెళ్ళాడు కనుకనే వీడు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. అసలు వాడితో మీకు ఎందుకు వచ్చిందండి? అక్కడ ద్రోపకి మాట్లాడాడు. ఎక్కడండి? ఆ సెంటర్ దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ యవశంక నా పేశంక 7 సార్లు ఎగాదిగా చూసి 30 ఇమ్మంటాడా ఫూల్. బాబు మీరు ఎలాగో ₹1 డబ్బులు ఇవ్వదలుచుకున్నారుగా. ఆల్ రైట్. వాడు అడిగింది ఒక పావల. అవును. ఇంత కళేబరాన్ని అక్కడి నుంచి ఇక్కడికి రామా అంటూ ఈడ్చుకొచ్చాడే. ఒక పావల ఇస్తే ఏం పోతుందండి? ఏమీ పోదు. ఏం పోతుంది నాయనా? ఏమీ పోదులే అమ్మా. సర్లే నాయన. రాక మా ఇంటికి వచ్చారు. All right. అపర కోటీశ్వరులు, చేతుకు ఎముక లేని మనిషి. బాబు ఒక్కసారి రండి, మా ఇల్లంతా చూద్దురు గాని. ఈ బిల్డింగ్ ఈ మధ్యనే కట్టించారా? అవునండి. నేను ఎప్పుడు బయట చూసిపోతమే గాని లోపల ఎప్పుడూ చూడలేదు లతప్ప. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, లోపల ఎంత విశాలంగా ఉందో. లోపలకు చూసే దృష్టి ఎన్నానే కలిగిందన్నమాట. అబ్బా అబ్బా లతప్ప, ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరు గీశారు? కాకినాడ ఇంజనీర్ గారు గీశారండి. కాకినాడ ఇంజనీర్ గారు లతప్ప, ఆయన ఇక్కడికి వచ్చి గీశాడా? మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? ప్లాను వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి ప్లాను. అవునులేండి, మీరు కబురు పెట్టాలే గాని ప్రైమ్ మినిస్టర్ కూడా పనులు ఆపుకుని రావాల్సిందే. అబ్బా లోపల ఎంత విశాలంగా ఉందో. ఆహా లతప్ప, ఆ దోల ఎవరేయించారు? ఇదే నాయన. ఆ దోల ఎవరేయించారు? ఈ దోలం మా శ్రీనివాస్ గారు వేపించారండి ఈ దోలాన్ని. అయ్యో బాబోయ్, ఆయన ఈ మధ్యలో దోలాల కూడా వేయించున్నాడన్నమాట. ఆల్ రైట్ లతప్ప, సన్నగా బారుగా ఉంది ఈ దోల ఎవరేయించారు మధ్యలోది? ఇది మా రామకృష్ణ గారు వేపించారండి ఈ దోలాన్ని. రామకృష్ణ గారు వేయించాడు. ఆల్ రైట్ లతప్ప, మంచి లావుగా బలంగా ఉంది ఆ దోల ఎవరేయించారు? అదే నాయన, అది మా ఆచార్య గారు వేపించారండి ఆ దోలాన్ని. పడాల్సిన చోట భలే దూరం పడింది లతప్ప. ఇంతమంది దూలాలు ఇచ్చారు కదా, నేను ఒక దూలం ఇస్తా. ఇవ్వండి. నేను ఇచ్చే దూలం నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? మీరిచ్చే దూలాన్న ఈ వంగిన దానికి పోటీ పెడతాను ఆయన. ఆల్ రైట్ లతప్ప, ఆ గజపురి అది మా చిన్నమ్మాయి చిత్రదండి. ఏ డోర్ మూసుందో ఇంకా ఓపెనింగ్ అవ్వలేదా? లేదులేండి, ఓపెనింగ్ అవ్వలేదా? దుర్ముహూర్తం పోయిన తర్వాత మంచి ముహూర్తం చూపించి ఓపెన్ చేయించు. అలాగే నాయన. లతప్ప, మరి ఇది మా పెద్దమ్మాయిదండి. అమ్మో, గది చిన్నదైనా దూరం పెద్దది. లతప్ప, ఏంటి అక్కడికి వచ్చేపాటు కాలు చేతులు విడిగిపోతాయి? మొన్న ఏసీ చేయించామండి. ఏసీ చేయించాడ? ఆ గది వరకే చేయించారా? మొత్తం గదులన్నీ చేయించారా? లేదండి, ఆ గది వరకే చేపించాను. ఎందుకని? తమరు దయదలిస్తే మొత్తం చేపించుకుందామని. అవునవును, నాలాంటి వాళ్ళు బాగుండాలే గాని ఊరు మొత్తం బాగు చేస్తావు నువ్వు. నీ సొంత బాబు లోపలేమిటి శబ్దం వినబడుతుంది? అమ్మాయి సంగీత సాధన చేస్తుందండి. అమ్మాయి సంగీత సాధన చేస్తుందో? అవును ఆయన. మాస్టర్ గారిని పెట్టారా? పెట్టామండి. పాఠాలు ప్రారంభించారండి. లతప్ప, హార్మోనీ బాక్స్ ఆయన తెచ్చుకున్నాడా? మీ సొంత పెట్టేనా? పెట్టి మా సొంతదేనండి. పెట్టి మీదేనా?
పాప అమాయకుడు బలైపోతున్నాడు, కింద తొక్కలేక పైన నొక్కలేక. అయ్యయ్యో ఏమిటండి? అదే లతప్ప, ఆర్మనీ బాక్స్ లతప్ప, అమ్మాయిని మీరు మిమ్మల్ని చూచిన దగ్గర నుంచి మా అమ్మాయి బాబు గారని మంచం పైనుంచి ఎగిరెగిరి పడుతుందండి. అమ్మ నీ అమ్మ ఏంట్ల తప్ప మంచం పైనుంచి ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా, పక్క జరుగుతుందా? అక్కడే పడుతుందండి. అక్కడే పడుతుందా లతప్ప? పైన బరువుదాలకే చాలు. మరి లేకపోతే కింద ఎవరన్నా ఉండి పొడుతున్నారేమో. చిచ్చి మా ఇంట్లో ఎవరండి? ఇప్పుడు అర్థమైందండి, ఒకేసారి చూసింది కదా, దడుచుకుందేమో. భూతవైద్యుడికి కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ గారి కానీ చూపించకపోయారా? మా ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించామండి. ఎవరు ఆయన? ఈ ఊరు ఆయన డాక్టర్ గారు అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి. చేస్తారు మరి. ఏంటది? పరీక్ష. బాబు తలుపులన్నీ వేసేసిన ఒక కంతలోంచి చూస్తూ ఉన్నానండి. నీకు అలవాటు కదా ముండకరండి, ఈ అలవాటు నువ్వు ఎప్పుడు మానుకుంటావు? బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి. పడుకోబెట్టే చేస్తారు మరి. ఏంటది? పరీక్ష. లతప్ప ఎల్లకల్లా పడుకోబెట్టాడా, బోర్లా పడుకోబెట్టాడా? ఎల్లకెల్లా పడుకోబెట్టారండి. ఎల్లకెల్లా పడుకోబెడితేనే మన డాక్టర్ గారికి సేఫ్టీగా ఉంటది. దేనికి? పరీక్ష చేయడానికి. బాబు డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఎంత బారుగా ఉంది? అదేనా తప్ప, స్టెతస్కోప్ అని ఎంత బారుంటే ఆయన ఎంత పెద్ద డాక్టర్ అన్నమాట. బాబు దాని చివరంత బెళ్ళ కూడా ఉందండి. అదేనా తప్ప, లైసెన్స్ బిల్ల, జబ్బు కనిపెట్టేది, జనాభా అభివృద్ధి చేసేది ఆ బిల్లే. బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి అబ్బా అక్కడక్కడ ఎక్కడెక్కడో పెట్టి చూశారండి. ఎక్కడన్నా పెడతారు తప్ప, డాక్టర్ లైసెన్స్ ఉంది, జబ్బు ఉన్నా లేకపోయినా పెట్టి 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 చూస్తాను తప్ప. అయిపోయాక వెళ్ళిపోమన్నారండి. అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోమంటారులే. ఏమన్నారు? జబ్బేమీ లేదు, మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి. తప్ప నువ్వు చెప్పింది యథార్థమా, లేకపోతే ఎలక్షన్ ముందు స్టంట? పెద్ద ముండ నేను ఎందుకు అబద్ధం ఆడతానండి? మిమ్మల్నే చూచిందండి. ఏమో నాకు అనుమానమే. బాబు మీకు అనుమానం ఎందుకు గాని అమ్మాయిని పిలవమంటారా? రమ్మని చెప్పు. ఇదిగో ఎక్సర్సైజ్ బాడీ మక్కి విరిగిపోతే అని చెప్పు. బాబు అమ్మాయితో ఎవరొచ్చారని చెప్పనండి. బుల్లెట్ వచ్చిందని చెప్పు. బుల్లెట్, ఇది 6 అడుగుల బుల్లెట్, ధైర్యం విసిరిన రాకెట్టు, ఇది 6 అడుగుల బుల్లెట్, ధైర్యం విసిరిన రాకెట్. రప్పరా